నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటున్నారు. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అండ్ ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎవరు గెలిచారో చూశారు కదా. సో కళ్యాణ్ గెలిచారు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ ఇంక ఇప్పుడు జరుగుతున్న టాస్క్లు అన్నీ కూడా చాలా టఫ్ టాస్క్లే. ఎవరు గేమ్ ఎలా ఉంది, ఎవరు ఇంకా ఫైనలిస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎవరు విన్నర్ ఎవరు రన్నర్, ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఎవరి గేమ్ కొంచెం చేంజ్ అయింది, ఫైనలిస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనిపించింది. ఈ 2 డేస్ 2 ఎపిసోడ్స్ మీద మీ రివ్యూ ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నాడా లేదా, తర్వాత అరే ఎంత బాగా ఆడుతున్నాడో అనుకున్నాం. పేరెంటల్ వీక్ వచ్చేంతవరకు ఆ 2-3 వారాల్లో ఆయన గ్రాఫ్ బాగా పెరిగింది. సాక్రిఫైస్లు చేసి తీసుకోండి పర్లేదు, తీసుకోండి పర్లేదు, తీసుకోండి పర్లేదు, అబ్బా ఎంత గొప్పోడో వీడు. దాని తర్వాత పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. అబ్బా ఎంత మట్టిలో మాణిక్యం, ఎంత తక్కువ స్థాయి నుంచి ఇక్కడికి ఎదిగాడు, వాళ్ళ నాన్న అన్న మాటలు, నీ వల్ల 10 మంది బతకాలరా, ఇవన్నీ కూడా అసలు సోల్జర్ హ్యాట్స్ ఆఫ్, సోల్జర్ హ్యాట్స్ ఆఫ్ అనేలాగానే ఉన్నాయి. సోల్జర్ అంటే ఆర్మీ అంటే ఎవరు, సాక్రిఫైస్ చేసేవాడు, 10 మందికి హెల్ప్ చేసేవాడే. కన్నింగ్నెస్ అనేది ఉండదుగా, ఉండకూడదు కూడా. యాక్చువల్గా ఆ ట్రైనింగే అలాంటిది. దేశం కోసమే ఇక నువ్వు కుటుంబాన్ని అంతా వదిలేసి ఆయన అలాగే ఉన్నాడు, చూసాం మనం. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టికెట్ టు ఫినాలే అనేది వచ్చిన తర్వాత ప్రతి మనిషికి స్వార్థం పెరగడం వేరు, ఒక సోల్జర్కి స్వార్థం రావడం వేరు. అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే ఏదో ఒక అవకాశం కోసం నువ్వు లొంగుతావు, ఆ లొంగే గుణం సోల్జర్కి ఉండకూడదు, కానీ నీకు వచ్చింది. ఆ తరాజు టాస్క్లోనే, అంత ముందు టాస్క్లో అయినా సరే నేను చెప్తా చూడు. ఇప్పుడు రోడ్డు టాస్క్, మళ్ళీ అక్కడికి వెళ్దాం కాసేపు. పాపం ఆ పిల్లోడికి నడుము నొప్పి అంట, జాలి పడ్డాం. పోన్లే ఇతను కూడా కష్టపడి బాగానే వేసాడు రోడ్డు, వాడు కూడా ఆల్మోస్ట్ రోడ్డు వేసాడు కానీ ఈయన గెలిచాడు కూతవేటు దూరంలో అని అనుకున్నాం. ఆ నడుము నొప్పి నిజమే అని నమ్మించేలాగా బిగ్ బాస్ ఒక వీల్ చైర్ లాంటి సెటప్ వేస్తే వాడు కూడా ఇలా కూర్చుంటే ఓకే అనుకున్నాం. ఏమైపోయింది నీ నడుము నొప్పి? నెక్స్ట్ నీకు 2 టాస్కులు కూడా నీ నడుము చెక్కలు అయ్యే టాస్క్లే అవి. ఇప్పుడు రౌండ్లో చెక్కలు తీసుకుంటే నువ్వు చాలా గట్టిగా సుమన్ని పట్టుకున్నావు. సుమన్ ఇట్లా ఏం లేదు, విడిపించుకుంటున్నాడు. కింద పడ్డావు, అటు పడ్డావు, ఇటు పడ్డావు, నీ నడుము ఏమవ్వాలి? 1-2 డేస్ గ్యాపే కదా అది. ఆ రేంజ్లో ఇట్లా కూర్చున్నాం, వెంటనే అయితే సెట్ అవ్వదు. బ్యాక్ పెయిన్ గురించి నాకు ఇంకా బాగా తెలుసు, చెప్పాలంటే సెట్ అవ్వదు అది. అట్లాంటిది నువ్వు ఆ టాస్క్ ఆడావు, సరే చూస్తున్నా నడుము నొప్పి ఏమైందా అని. సోల్జర్కి నువ్వేం చేసావు? సుమన్ 2 చెక్కలు ఇక్కడ దాచుకుంటే వాటి కోసం ఎగపడ్డావు. నీ టవర్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫ్రీగా పెట్టేసావు. నువ్వు డొర్లేదు అక్కడ ఉంటే టవర్ ఇక్కడ ఉంది. టవర్కి 2 అడుగుల దూరంలో సోల్జర్ ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకోవచ్చు. చెప్పాలంటే తీసుకోవాలా, ఎందుకు తీసుకో అని అందరు సలహాలు కూడా ఇచ్చారు. చూసేవాడికి కూడా అనిపిస్తుంది వీడు ఎందుకు తీసుకోలేదా అని. వాడిని గెలిపించాడు. ఇప్పుడు ప్లస్ అవి అక్కడ కింద కూడా పెట్టలేదు. నవ్వు చూడు, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళేగా ఇద్దరు. స్టార్టింగ్ ఓనర్స్ టెనెంట్స్ ఉన్నప్పుడు ఈ అగ్ని పరీక్ష వాళ్ళందరూ కూడా ఒక గుంపు గూడి ఒక స్ట్రాటజీ ప్లే చేసి వీళ్ళందరినీ తొక్కి నారదీసి మనమే ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళేగా. ఆ తర్వాత ఓవర్ డ్రామా చేసిన అంకుల్ ఇద్దరు వెళ్ళిపోయారు. కొంచెం ఓవర్ చేసిన ప్రియా శెట్టి వెళ్ళిపోయింది. వాగి ఊరికే ఏదో స్ట్రాటజీ లేకుండా అరిచి రీజన్ లేకుండా అరిచి ఆ పిల్ల వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోగా వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన దివ్య కూడా వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరే మిగిలింది. చెప్పాలంటే మొదటి నుంచి వీళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అయితే నువ్వు లేదా నేను, మన మధ్యలో ఎవరినైనా ఎంచుకున్నా, నువ్వెవరితో ఆడినా ఒక వీక్ ఓడిని ఎంచుకో, నేనెవరిని ఎంచుకున్నా ఒక వీక్ ఓడిని పక్కన పెట్టుకుంటా. వాడి మీద నేను గెలవాలి, నువ్వు గెలవాలి. మన ఇద్దరికి పడ్డప్పుడు ఒకసారి నేను సాక్రిఫైస్ అవుతా, ఒకసారి నువ్వు సాక్రిఫైస్ అవ్వు. అట్లనే మనం టాప్కి వెళ్ళాలని కన్నింగ్ ప్లానింగ్ ముందే వేసుకొని కళ్ళతోనే ఆ డ్రామా నడిపించుకుంటూ ఈ రోజు దాకా వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సోల్జరు నువ్వు నిన్ను నిజంగా బార్డర్లో పెడితే అమ్ముడు పోయినా ఆశ్చర్యం లేదు, అంతేగా. టికెట్ టు ఫినాలే అనే ఒక చిన్న స్వార్థం కోసం నువ్వు ఆడి గెలిచిన, అది టై అయ్యే గేమ్ యాక్చువల్ చెప్పాలంటే. తరాజు టాస్క్ వచ్చాయి ఇప్పుడు నేను అదంతా నింపారు కదా, లాస్ట్ ఇంతే ఉంది. సుమన్ ఏదో వేసినా సుమన్ గెలవకపోవచ్చేమో కానీ అది టై అవుతుంది ఇట్లా.
ఇంచుమించు నింపారు అందరు 5 వరకు. నువ్వు అది నింపిన తర్వాత వీని పట్టుకొని అలా చేయడం ఏంటి, అది తప్పు. అండ్ భరణి అప్పటికే చెప్తున్నాడు, సుమన్ని టార్గెట్ చేయకు, నువ్వు ఏదో కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆయన కనిపడింది అంటే సుమన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే మీ ఇద్దరికి అనిపించింది ఏంటంటే పేరెంట్ వీక్ అయిన తర్వాత సుమన్ టాప్లో ఉన్నాడేమో, మంచితనంతో నెట్టుకొచ్చాడు, అన్న మీద మంచి అభిమానులు కూడా ఉండుంటారు, పైగా సెలబ్రిటీ, కమీడియన్గా సెలబ్రిటీ, ఇమాన్యుయల్ కూడా సెలబ్రిటీ, వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, మళ్ళీ పైన పేడ్ పిఆర్ టీంలు కూడా ఉంటారు, వీళ్ళకి ఏదో రకంగా నెట్టుకొస్తారు, టాప్ 5లో ఉంటాడు, అందుకని ఈయనను ముందు గెంటేయాలి అని చెప్పి కళ్ళు మాట్లాడాయి. డెమాన్ పవన్ కళ్ళు మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేస్తా, పర్లేదు, ఎందుకంటే వాడికి ఆ స్వార్థం ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ నువ్వు సోల్జర్ అనే ట్యాగ్ వేసుకొని వచ్చావు. సోల్జర్లు అంటే వరదల్లో ఉన్నప్పుడు వెళ్ళి కాపాడతారు, వాళ్ళ ప్రాణాలకు తెగించి రైళ్ళు ఢీకొన్నా, పెద్ద పెద్ద ఇంతెత్తు నీళ్లున్నా హెలికాప్టర్లు దిగి కాపాడతారు, ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళకి ఆహారం అందించి వస్తారు. అంటే అక్కడ చాలా ప్రమాదం, జనాలను అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళాలి, మేము చచ్చినా పర్లేదు, అట్లాంటి వాళ్ళు సోల్జర్స్. నేను ఇప్పటిదాకా చూసింది, నాకు అర్థమైంది. స్వార్థం అనేది అసలు ఉండొద్దు అబ్బా, ప్రేమలు కూడా ఉండొద్దు, ఇది గేమే ఒప్పుకుంటా. కాకపోతే నీ స్వతహా నేను చెప్తున్నా, ఈ గేమ్లో ఎవరున్నా వాళ్ళకి అన్నీ ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉన్నా వాడికి ఉండొచ్చు, సినిమా హీరోలు ఉన్నా ఉండొచ్చు, వ్యాపారవేత్తలకి ఉండొచ్చు, కానీ ఒక సోల్జర్ అనే ట్యాగ్ ఉన్నోడు మాత్రం ఈ పనులు చేయకూడదు, నిజంగా చేయకూడదు, తప్పది. బట్ అంటే నువ్వు చేసిన తప్పేంటంటే నువ్వు ఓడినా గెలిచినా ఓకే, నువ్వు ఆల్రెడీ నీకు సాక్రిఫైస్ గుణం కూడా ఉంది, గతంలో చూపించావు. మరి ఇప్పుడు అవన్నీ అబద్ధమే కదా, అతను ఆపడం తప్పు, అది ఆపొచ్చు అని అక్కడ టాస్క్లో ఉందా, లేదే, ఆపొచ్చు అని టాస్క్లో అయితే లేదు. మీరు గెలవాలని ఉంది, స్ట్రాటజీ ప్లే చేయి, నష్టమేం లేదు. కావాలంటే ఏం చేయి, ఈయన అన్నీ పడేయి తరాజులో, నువ్వు అక్కడ దాకా వెళ్ళావు కదా, ఈయన పడేసి నీది పెట్టుకో, వాడు మళ్ళీ నింపుకుంటాడు, వాడు వచ్చి నీ పడేస్తాడు. ఆ ఆట నిజంగా బాగుంటుంది, బట్ అక్కడ ఆపడం నాకు నిజంగా నచ్చాలి. ఇప్పుడు టికెట్ టు ఫినాలేలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అసలు అది గెలుపే కాదు. నువ్వు బిగ్ బాస్ గెలిచినా సోల్జర్గా ఓడిపోయావు, చెప్పాలి. నువ్వు సోల్జర్ ట్యాగ్తో బిగ్ బాస్కి వచ్చావు, బిగ్ బాస్ గెలిచావేమో కానీ సోల్జర్గా ఓడిపోయావు 100%. అండ్ ఈవెన్ అందరూ కూడా సుమన్ శెట్టినే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఈవెన్ తనూజతో సహా విన్ అయిపోవచ్చు ఈజీగా అని అనుకుంటున్నారు. సో ఆ టాస్క్ లో కూడా ఆయన ఎంత నెక్స్ట్ అదే సుమన్ శెట్టి ఏ గేమ్ నేను ఆడతాను ముందు టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఆయన విన్ అవుతున్నాడా లేదా పక్కన హీస్ ప్లేయింగ్. ఇప్పుడు జనాల మనసులు ఫిజికల్ ఫిట్నెస్ కి ఈయనకి సంబంధమే లేదు. ఆయాస పడతా హీజ్ ఏ స్మోకర్ అబ్బా, ఈజీగా ఆయాసం వస్తుంది, పెద్ద విషయం తెలిసిందే కదా. పైగా స్మోకింగ్ అంటే బయట ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయో తెలియదు, ఇక్కడికి వచ్చి వదులుకున్నాడు పాపం. ఆర్మీ వాళ్ళకి ఎక్కువ అలవాట్లు ఉండవులే, ఈయనకు ఉన్నాయి పాపం. అండ్ ఆయన ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, నీకు అడవుల్లో నడిచే చేతుల మీద నడిచే ట్రైనింగ్ కూడా నీకు ఇస్తారు, రోజంతా ఫిట్నెస్ మీదేగా వాళ్ళు ఉండేది, పరుగులు పిరుగులు అన్నీ ఏదో చేస్తారు. వీళ్ళకి అవి ఏమి ఉండవు, షూటింగ్ వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతారు. అట్లాంటి వాడు ఆడుతున్నాడు, ఆయన ఆడనివ్వకుండా నువ్వు సెలెక్ట్ చేయడం వల్ల అసలు యాక్చువల్ చెప్పాలంటే నువ్వు ఇచ్చేదే ఫస్ట్ పనిష్మెంట్. సుమన్ శెట్టిని నువ్వు సెలెక్ట్ చేసుకోవడం ఆయనకు పనిష్మెంట్ ఇచ్చినట్టు, ఎందుకంటే కష్టమైన టాస్క్లను ఆడలేడు, అయినా సరే ఆడి గెలుస్తున్నాడు చూడు, ఆ గెలిచేవాడిని కూడా ఆపుతున్నావు మళ్ళీ, ఇది తప్పు. ఇప్పుడు తనూజతో మొన్న వాటర్ టాస్క్ అంటావా, కళ్యాణ్ విన్నింగ్ అనేది అసలు విన్నింగే కాదు. ఆయన బిగ్ బాస్ గెలవచ్చేమో కానీ సోల్జర్గా హీ ఫెయిల్డ్. సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుంటే గ్రాఫ్ రోజు రోజు బాగా పెరుగుతూ ఉంది, కానీ నా ఓటింగ్ లీస్ట్లో ఉన్నాడు, మరి తెలీదు. ఒకవేళ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినా అది పవన్ కళ్యాణ్ మోసం చేసి ఇతన్ని పంపి ఆయన గెలిచినట్టే తప్పితే అదేం లేదు, ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే భరణి హెల్త్ ఇష్యూస్తో గతంలో చిన్న చిన్న టాస్క్లకే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మొన్న ఆయన ఆడిన టాస్క్ యాక్చువల్ చెప్పాలంటే నిజంగా ఆ ప్రాబ్లం ఉన్నాడు, అడ్డం పడతాడు. పైగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆ టాస్క్లో నేను అడుగు నొప్పి ఏమైంది, రోడ్ ఏమంటేనే కింద పడ్డావు, ఇక్కడ ఎన్ని బ్లాక్స్ పెట్టాడో తెలుసా, అవి 20-25 బ్లాకులు అవన్నీ పెట్టి మళ్ళీ ఇటు నుంచి అటు ఎక్కి ఆ బ్యాగ్ మోసి అందులో వేయాలి, చాలా పెద్ద టాస్క్. అవి సరిగా లేవని చెప్పాడు, మళ్ళీ నేను ఆ కలర్ తీసుకుందాం అనుకున్నా, అవి బాగున్నాయి ఇవి బాగాలేదు, ఇదంతా డిస్కస్ చేస్తున్నాడు ఓడిపోయిన తర్వాత. ఏమి లేదు, మళ్ళీ అక్కడ ఛాలెంజ్ విసిరాడు, నేను భరణి గారితో ఓడిపోయాను కాబట్టి ముందేమన్నాడు, టికెట్ కొట్టేది నేనే, వినాలి టికెట్ అని ఓకే ఛాలెంజ్ చేశాడు. తర్వాత నేను భరణి గారితో ఓడిపోయాను కాబట్టి ఆయనతోనే గెలవాలనుకుంటున్నాను, మళ్ళీ ఓడిపోయాడు ఆయనతో. ఆ బ్లాక్ భరణి ఎంత నీట్గా పెట్టాడంటే ఆయాసం వస్తూ ఉంది ఆయనకి,
అయినా సింగిల్గా ఆడుతున్నాడు. లాస్ట్కి బ్యాగులు తెస్తే లేదు ఇది ఎక్కటి వెళ్ళి తేవాలి అన్నా కూడా ఓకే యాక్సెప్ట్ చేసి హీ వెంట్. పర్ఫెక్ట్గా ఆడాడు తెలుసా. అండ్ అప్పటికి భరణికి వీళ్ళందరి కన్నింగ్నెస్ అర్థమైంది. మీరు ఏం చేస్తున్నారో అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి క్లాసులు బీక్తున్నారో కూడా భరణికి తెలుసు, అన్నీ తెలుసు, ఆయన అన్నీ బయట పెడుతున్నాడు. సో రేపు రాబోయే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో కూడా కళ్యాణ్కి భరణికి ఇద్దరికి క్లాష్ అయింది, చాలా పెద్ద క్లాష్ ఎగ్జాక్ట్లీ. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే నా దృష్టిలో జీరో ప్రజెంట్. నేనే చెప్పా వాళ్ళ పేరెంటల్ వీక్లో ఇతడు విన్నర్ అవుతే బాగుంటుంది అని. అవును, నేను కూడా తను ఎక్కడి నుంచో వచ్చాడు, తన ఆట మార్చుకుని ఇప్పటి వరకు ఇలా తనూజతో కంపేర్ చేస్తే డెఫినెట్గా కళ్యాణ్ విన్ అవ్వాలని ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ ఈ టాస్కులు ఈ మధ్యన కొంచెం ఆ బిహేవియర్ కానీ ఆ టాస్క్లు అసలు బాగాలేదు. ఇకపోతే తనూజ చెప్పావు కాబట్టి ఆమె గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు నువ్వు ఓటింగ్లో ఫైనల్గా ఉన్నా, మీ చెల్లి ఎప్పుడైతే వచ్చి నువ్వే విన్నర్ అని చెప్పేసి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నేనే విన్నర్ని అని భ్రమలో బతికేస్తూ ఉంది. పిచ్చి పిచ్చిగా ఆడడం, ఎట్లా పడితే అట్లా అరవడం, ఏది పడితే అది మాట్లాడడం, సంబంధం లేకుండా గొడవ పెట్టుకోవడం. అంటే ఎపిసోడ్లో ఎక్కువ కనబడాలంటే ఏదో గొడవ చేయాలి అనే విషయం అర్థమవుతుంది. అట్లాగే నడుస్తుంది ఆమె ప్రవర్తన అంతా కూడా. గ్రాఫ్ మళ్ళీ 0. నెక్స్ట్ భరణి గ్రాఫ్ పెరిగింది. ఇక సంజన గురించి మాట్లాడుకోవడానికి నెగిటివ్స్ అయితే ఏమీ లేవు నన్ను అడిగితే. ఇప్పుడు ఆ మెడిసిన్స్ దాచడం ఇట్లాంటి అన్నా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, అది ఆమె స్ట్రాటజీ. బట్ కూల్గానే ఉంది, కామ్గానే ఉంది, నీట్గా వెళ్తా ఉంది. మొన్న నాగార్జునతో క్లాష్ అయిన తర్వాత ఆమె గ్రాఫ్ లేచింది. ఓటింగ్లో అయితే తక్కువ ఉంది, మరి ఆన్లైన్ ఓటింగ్స్ ప్రైవేట్ సైట్స్లో మరి ఏమవుద్దో తెలియదు. డిమాండ్ని పంపిస్తే నిజంగా చెప్తున్నా టీఆర్పీ లేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇటుకలు పేర్చేటప్పుడు కెమెరా ఒక యాంగిల్లో రీతు పర్ఫార్మెన్స్ ఇచ్చింది చూడు, ఏదో అంతరంగాలు సీరియల్, కలంకిత సీరియల్లో హీరోయిన్స్ లాగా. అయ్యో వాడు చాలా కష్టపడిపోతున్నాడు, ఎలాగైనా గెలవాలని కెమెరాకు ఒక ఏడుపు పెడబబ్బా ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఈ సీన్ బాగా పండాలంటే వాడిని బయటకు తీస్తే కొంచెం సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, డెమాండ్ని బయటికి తీస్తే పవన్ కళ్యాణ్ అసలు రూపం కూడా బయటపడుతుంది. వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లోనే వచ్చారు ఇక్కడికి. అది ఇప్పుడు తెలిసింది ఇన్ని వారాల తర్వాత. బట్ ఏదో రోజు తెలియాలిగా, తెలిసింది. రీతు పరిస్థితి ఏంటి, ఎమాన్యుయల్ పరిస్థితి ఏంటి? ఇక ఇమాన్యుయల్ గురించి అంటావా, కామెడీ చేత ఎప్పటి వరకు నెట్టుకు రాలేవు. మొన్నటిదాకంటే నామినేషన్లో లేవు కాబట్టి ఒక్కసారి ఏదో వచ్చావు పోయావు సంతోషం. టాస్కులు ఆయన గట్టిగా పడట్లా. ఇప్పుడు నిన్న జరిగిన అన్ని టాస్కుల్లో ఒకసారి ఇమాన్యుయల్ ఊహించుకో, రోడ్ వేసే దాంట్లో ఇమాన్యుయల్ ఊహించుకో, సర్కిల్స్లో ఇమాన్యుయల్ ఊహించుకో, తరాజులో ఇమాన్యుయల్ ఊహించుకో, ఆ చెక్క పేర్చే మీద ఇమాన్యుయల్ ఊహించుకో. ఆయన టాస్కుల్లోకి రావట్లా, ఏం చేయట్లే. కానీ ఫుటేజ్ అయితే ఏదో ఇస్తున్నాడు, ఒక కామెడీయో లేకపోతే ఏదో చేసి అట్లా నెట్టుకు వస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ పరంగా. సో ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు ఆయన గురించి. ఇక రీతు అంటావా, ఈమెది కూడా డ్రామానే. ఆ పవన్ కళ్యాణ్తో మ్యాథ్స్ బాగా ట్రోల్ అవుతున్నట్టుంది, మ్యాథ్స్ టాస్క్. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఈమె కూడా బయట ఇంటర్వ్యూలు చేసే వచ్చింది, రియాలిటీ షోలు బాగా చేసింది, తనకు బాగా తెలుసు. ఇమాన్యుయల్ కూడా అంతే, బయట బోల్డ్ అని ఈవెంట్లు చేసి ఎంతోమంది జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి ఆయనకు తెలుసు. కాబట్టి వీళ్ళు అవి డ్రామాలే పెద్దగా. ఇప్పుడు జెన్యున్గా హౌస్లో ఆడేది ఎవరంటే సంజన, భరణి అండ్ సుమన్ శెట్టి. చాలా జెన్యున్గా. ఇంకా చెప్పాలంటే అరే ఎంత బాగా ఆడుతున్నారో అని చెప్పాలంటే ఏమీ లేకుండా. అండ్ బాండింగ్ అంటే ఇప్పుడు లోపలికి వచ్చి ఏర్పరచుకున్న తర్వాత ఒక మంచి ఫ్రెండ్స్ అయ్యారు అనేది మాత్రం ఇట్స్ ఓకే, పర్లా, అది అందరికి ఉంటుంది. ఇప్పుడు శివ అనే అబ్బాయికి, బిందు మాధవికి, వీళ్ళ ముగ్గురికి కూడా ఒక చిన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది, సంజన గారికి, భరణి గారికి, వీళ్ళ ముగ్గురికి. అంటే గతంలో ఒక యాంకర్గా శివ ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన బిందు మాధవి కనెక్ట్ అవ్వాలా, అట్లా ఒక మంచి బాండింగ్ వీళ్ళకి అదైతే ఉంది. జెన్యున్ బాండింగ్, లోపలికి వచ్చినాక ఏర్పడిన జెన్యున్ బాండింగ్. బట్ మీతో అంతా డ్రామా. కానీ ఎవరైతే డ్రామాలు ఆడుతున్నారో వాళ్ళకేమో ఓటింగ్ బీభత్సంగా పడతా ఉంది. వీళ్ళేమో చాలా జెన్యున్గా ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే. మరి ఫినాలే టికెట్ కళ్యాణ్ గెలుచుకున్నాడు, కానీ ఈ టాస్క్లు తన బిహేవియర్ చూస్తే కొంచెం ఎందుకో యాక్సెప్ట్ చేయట్లేదు. అవును. సో మరి ఇప్పుడు తన గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? తనూజ, సుమన్ శెట్టి కనుక ఎలిమినేట్ అయితే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బీభత్సంగా పడిపోతుంది. ఎందుకంటే నువ్వు తొండి చేసి ఆయన్ని మోసం చేసి బయటికి పంపావు, కావాలని టార్గెట్ చేసి హింస పెట్టి పంపావు. ఆయనకేమో ఉండాలని ఉంది, కష్టపడి ఆడుతున్నాడు, నువ్వు కావాలని అంటే బలవంతంగా తోస్తున్నాడు. ముందు టాస్క్లోను ఇప్పుడు ఈ టాస్క్లోను కూడా. సో పడిపోతుంది గ్రాఫ్, అంటే వీడు మోసగాడు అని ఒక ముద్ర పడిపోతుంది, అట్లుంటుంది. అండ్ ఈ తనుజ గ్రాఫ్ ఆల్రెడీ డౌనే, కానీ ఓటింగ్లో టాప్ ఉంది. నాకు ఇది చాలా అసలు అర్థం కావట్లేదు, ఏమన్నా పిఆర్ టీం పనిచేస్తుందేమో తెలియదు కానీ ఓటింగ్లో టాప్ ఉంది. ఓకే, మరి విన్నర్గా ఏమైనా
వీళ్ళిద్దరిలోనే నన్ను change అడిగితే చేసి చేసిందా? వేరే ఎవరైనా? మళ్ళీ నన్ను అడిగితే నాకు సంజనే విన్నర్, జెన్యున్ సంజనానా? సంజనే జెన్యున్గా విన్నర్. బిగ్ బాస్కి అర్హురాలు, ఓకే. టైటిల్ రేస్కి అర్హురాలు ఆవిడే. ఎందుకంటే హౌస్లో చేసే చిల్లర చిల్లర పనులే తప్పితే బిహేవియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా, జెన్యున్ సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా తను ఒక జెన్యున్ అని అందరికి అర్థమైపోయింది. ఓకే. సో అండ్ భరణి అండ్ సుమన్ శెట్టి ఈ ముగ్గురు టాప్ 5లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది? భరణిని పంపిస్తారు, ఎందుకంటే వైల్డ్ కార్డులు ఎప్పుడు కూడా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు రేపు ఎపిసోడ్ లో కూడా కళ్యాణ్ మీద బాగా ఫైర్ అయిన episode బయటికి వెళ్ళి రాబోతుంది. రాకూడదు. బయటికి వెళ్ళి 2 సార్లు బయటికి వెళ్ళి వచ్చామంటే నీకు బోల్డ్ ఇన్పుట్స్ వస్తాయి, అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సుమన్ అండ్ సంజన బయటికి వెళ్ళి రాలా. సంజన స్టేజ్ వరకు వెళ్ళి వచ్చింది కానీ వీళ్ళది కొంచెం వల్ల. ఓకే. సో అయితే భరణి ఇంకా వీళ్ళని తీసేయచ్చు అబ్బా. ఈ డిమాండ్ పవన్ని తీసేస్తే ఆట చాలా బాగుంటుంది నిజంగా. రీతుని అండ్ పవన్ కళ్యాణ్లో చేంజెస్ కనిపిస్తాయి. ఓకే. థ్యాంక్ యూ.